హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే రియల్మీ వాళ్ళైతే రియల్మీ GT 8 ఫోన్ అయితే లాంచ్ అయితే చేస్తారు. లేదంటే దీని పేరు కూడా డిఫరెంట్గా రావచ్చు, రియల్మీ GT అని కూడా రావచ్చు, చెప్పలేము. మరి వేరే దేశాల్లో అయితే రియల్మీ నియో 8 అని ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఇదైతే ఆల్రౌండర్ ఫోన్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్లో మంచిగా ఉన్నది ఈ ఫోన్ అయితే. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఇదే రియల్మీ GT 8 బాక్స్ వచ్చేసి మీకైతే బాక్స్ అయితే ఇట్లా ఉన్నది. లుక్స్ అయితే మీకైతే మొత్తం బ్లాక్ కలర్ థీమ్ లో ఇచ్చిళ్ళు. ఇది చైనా ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన వేసిన, మన ఇండియాలో అయితే అండర్ 40,000 రావచ్చు. కేస్ అయితే వైట్ కలర్ కేస్ అయితే ఇచ్చిళ్ళు. వీళ్ళైతే 8 వాట్ చార్జర్ కూడా ఇచ్చిళ్ళు. ఫోన్ డిజైన్ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. బ్యాక్ సైడ్ LED లైట్ కూడా ఇచ్చిళ్ళు. ఇక్కడైతే మీకైతే C షేప్ లో LED లైట్ అయితే ఉన్నది. మీకైతే కొన్ని వేరే కలర్స్ కూడా ఉన్నాయి, వేరే కలర్స్ కూడా బాగున్నాయి. అవి కూడా ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఫోన్ వెయిట్ వచ్చేసి 218 గ్రామ్స్ అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ అయితే మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. మీకైతే డిస్ప్లే అయితే దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగా అనిపించింది నాకు. డిస్ప్లే అయితే దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే మీకు రిఫ్రెష్ రేట్ అయితే 165 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నది. యూట్యూబ్ లో HDR ప్లే బ్యాక్ వీడియో సపోర్ట్ అయితే చేస్తుంది. 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది. 1800 నిట్స్ HBM బ్రైట్నెస్ ఉన్నది. అవుట్డోర్ లో కూడా మీకు నెక్స్ట్ లెవెల్ విజిబుల్ అయితే ఉన్నది. డిస్ప్లే అయితే మేము అయితే డిసప్పాయింట్ అయితే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. ప్రొసెసర్ అయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 3 nanometer టెక్నాలజీ మీద బిలియన్ ప్రొసెసర్, పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో 32 lakhs ప్లస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది. గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి స్కోర్స్ అయితే. దీంట్లో 12GB ర్యామ్ ఇచ్చిళ్ళు. LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.1 తోటి అయితే వస్తుంది. 256GB బేస్ మోడల్, 8000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది మీకైతే ఫోన్ అయితే. ఇదైతే గేమింగ్ లో కూడా మీకైతే డిసప్పాయింట్ అయితే ఏది గేమింగ్ ఫీచర్స్ కూడా వీళ్ళైతే చాలా ఇచ్చిళ్ళు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకైతే మంచిగా ఉన్నది. మరి దీంట్లో గేమింగ్ కూడా మీరైతే ఆడుకోవచ్చు. మొత్తం ఆల్రౌండర్ ఫోన్, అన్ని డిపార్ట్మెంట్స్ అయితే వీళ్ళైతే కవర్ అయితే చేసిళ్ళు. COD మొబైల్ అయితే మీకైతే 165 FPS లో కూడా హ్యాండిల్ అయితే చేస్తుంది. 165 FPS లో కూడా మీరైతే గేమ్ అయితే రన్ అయితే చేయొచ్చు. OS ఉన్న UI గురించి మాట్లాడుకుందాం. Android 16 రన్ అయితే ఫోన్ అయితే మీకైతే డే టు డే లైఫ్ లో అయితే మీకు యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. కొంత బ్లోట్వేర్ అయితే ఉంటుంది. అవన్నీ మీరు అయితే పనికిరాని యాప్స్ అయితే డిలీట్ చేసుకోవాలి. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 14 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ 4G ఉంటుంది. వైఫై 7 అన్న రావచ్చు, 6 అన్న రావచ్చు. బ్లూటూత్ 6 ఉన్నది. NFC సపోర్ట్ ఉన్నది. వైఫై కాలింగ్ కూడా ఉన్నది. మీకైతే సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. క్విక్గెన్ అయితే వర్క్ అయితే చేశాను. మీకైతే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇట్లా పెట్టుడుతోటే వర్క్ అయితే చేశాను. మీకైతే కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే కెమెరాస్ కూడా దీంట్లో మీకైతే బాగానే ఇచ్చిళ్ళు. కెమెరా స్పెక్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే మీకు 50 MP 2 కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. ఒకటి 8 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మీకైతే 16 MP సోనీ కెమెరా అనేది ఇచ్చిళ్ళు, IMX. మీకైతే కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఫోటోస్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. దీంట్లో అయితే బాక్స్ అనే ఫోటోస్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ అయితే వేయలే, కానీ వీళ్ళైతే అన్ని డిపార్ట్మెంట్స్ అయితే కవర్ అయితే చేసిళ్ళు. మీకైతే బాగున్నాయి మరి ఫోటోస్ కూడా. IP68-69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. మీకైతే బ్యాక్ సైడ్ అయితే మీరు 4K 60 FPS లోనైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీకైతే బాగా వస్తుంది. వైడ్ యాంగిల్ అయితే 1080p 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 1080p 60 FPS అయితే మీరు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. USB 2 అయితే ఇచ్చిళ్ళు. Apps అయితే ఉంటాయి. L1 సపోర్ట్ అయితే ఉంటాయి. Amazon Prime అన్ని మీరు అయితే HD క్లారిటీలో అయితే చూసుకోవచ్చు. దీని డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. నాకైతే డిజైన్ బాగా అనిపించింది. అయితే బ్లూ కలర్ అయితే బాగున్నది. మరి డిస్ప్లే కూడా వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. కెమెరాస్ కూడా వీళ్ళైతే బాగానే ఇచ్చిళ్ళు. కెమెరాస్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేని మంచిగా ఉన్నాయి. కెమెరాస్ అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ అయితే అని ఇండియాలో అయితే లాంచ్ అయిన తర్వాత మీరైతే రియల్మీ GT 8 ఇన్ఫర్మేషన్ మీకు వస్తే వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.